అమరావతి నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉంది. తాజాగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి సొంటి శ్రీనివాస్ రాజీనామా చేశారు అని తెలుస్తోంది. కొత్త సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు గారితో పడక ఆయన రాజీనామా చేశారని చెప్పి అంటున్నారు. సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు గారు నిలదొక్కుంటున్నటువంటి సమయంలో ఆకస్మికంగా ఆయన బదిలీ చేశారు. ఎందుకు బదిలీ చేశారో ఇప్పటికీ ఒక చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారి రాజీనామాతోటి అమరావతి వ్యవహారాల్లో అయోమయం ఏర్పడింది. శ్రీనివాస్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి తెచ్చుకున్నారు. ఆయన యాక్చువల్గా మహారాష్ట్రకు చెందినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ముంబై మెట్రో, ధారావి రీడెవలప్మెంట్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంత సమర్థుడైన తెలుగు అధికారిని ఉపయోగించుకోవాలని అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయన్ని నియమించారు. ఆయన నియామకం జరిగి 3 నెలలు కాలేదు. అమరావతిలో డెవలపర్లని, కాంట్రాక్టర్లని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి రాజధాని ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించడం, అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సమీకరించడం వరకు ఆయనకే బాధ్యతలు అప్పచెప్పారు. అంతేకాదు ఆయనకి ఫంక్షనల్ అటానమీ కూడా ఇచ్చారు. అంటే సిఆర్డీఏతో కలిసి పనిచేస్తారు, కానీ దాని కింద పనిచేయాల్సిన పని లేదు. అయితే విజయరామరాజు గారు సిఆర్డీఏ కమిషనర్గా వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్తున్నారు. ఆయన సిఆర్డీఏకి రాకముందు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోని విద్యాశాఖలో పనిచేశారు. లోకేష్ గారి సెలక్షన్ మేరకే ఈ విజయరామరాజు గారు సిఆర్డీఏ కమిషనర్గా నియమితులయ్యారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారి బాధ్యతలను కూడా నేనే చూసుకుంటానని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో శ్రీనివాస్ గారు మనస్తాపం చెంది రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.